అప్డేట్స్ చూద్దాం. సంక్రాంతి రైతుల పండుగని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2047లోగా స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేస్తున్నామని అన్నారు. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటేనే సంపదకు విలువ ఉంటుందని, అందుకే P4 తెచ్చామన్నారు సీఎం. సంజీవిని ప్రాజెక్టును ఈ ఏడాది రాష్ట్రమంతా అమలు చేస్తామని తెలిపారు. మెరుగైన జీవన ప్రమాణాలు లేవు, అందుకే నేను పిలిపించింది ఒకటి P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. దీనికి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ కుటుంబాలని మార్గదర్శి ఎవరైతే దత్త తీసుకున్న వాళ్ళు బంగారు కుటుంబాలు, ఈ రెండు అనుసంధానమయ్యి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ కలిసి పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. 2047 విజన్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్. అదే సమయంలో భారతదేశం వికసిత్ భారత్ 2047. వాళ్ళు ఏదైతే తయారు చేశారో దానికి అనుసంధానంగా మనం కూడా 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేసుకుంటున్నాం. అదే సమయంలో నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకుని 2029కి ఏం చేయాలి, 34కి ఏం చేయాలి, అక్కడి నుంచి మళ్ళీ 5 ఏళ్ళకి ఏం చేయాలి, ఎవ్రీ 5 ఇయర్స్కి, అదే మరి ఎవ్రీ ఇయర్కి క్వార్టర్లీ, మంత్లీ టార్గెట్స్ పెట్టుకొని పనిచేస్తున్నాం. ఇవన్నీ కూడా మా ఉద్దేశం ఒకటి, జీవన ప్రమాణాలు పెరగాలి, ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆదాయం పెరగాలి. నేను అందుకే ఎన్నోసార్లు చెప్పాను, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. ప్రతి ఒక్కరికి ఆదాయం పెరగాలి, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగుండాలి, ప్రతి ఒక్కరికి ఆనందంగా ఉండాలి. ఇక్కడ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, హెల్త్ విషయంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఆ ప్రాజెక్ట్ మీరు చూస్తే సంజీవని ప్రాజెక్టులో బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా లేటెస్ట్ నాలెడ్జ్ టెక్నాలజీ తీసుకొస్తున్నాడు. ప్రివెంటివ్ హెల్త్, రియల్ టైమ్ మానిటరింగ్, కాస్ట్ ఎఫెక్టివ్ క్యూరింగ్, ఈ 3 ప్రాధాన్యత పెట్టాం. ఎందుకంటే మన ఆరోగ్యం మనం తినే తిండిపైన, మనం తాగే నీళ్లపైన, మనం ఆలోచించే విధానం పైన వస్తుంది. అవన్నీ కూడా ఏ విధంగా చేయాలో చేసి ఒక ఆరోగ్యకరమైన సొసైటీని తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. ఇది కుప్పంలో బాగా సక్సెస్ అయింది. దీన్ని రాష్ట్రం అంతా 2026లో సంజీవిని ప్రాజెక్ట్ రాష్ట్రం అంతా కూడా స్టార్ట్ చేస్తున్నాం.